హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఫుడ్ అండ్ ఐటమ్స్ చూపిస్తుంది స్టార్టింగ్లోనే అనిపిస్తుందా? ఎస్ అండి, మేమైతే నోవోటెల్కి లంచ్ బఫేకి వెళ్ళామన్నమాట. శంషాబాద్ నోవోటెల్ ఉంటుంది కదా, అక్కడికైతే లంచ్ బఫేకి వెళ్ళాము. అక్కడ ఏం తిన్నాము, వాళ్ళు ఏం పెట్టారు అనేది ఒక చిన్న వ్లాగ్ అనమాట. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కదా అని ఒక చిన్న ఇదనమాట. మంచి సూషీస్ దగ్గర నుంచి సాలెడ్స్ దగ్గర నుంచి డెజర్ట్స్ వరకు అన్నీ ఉన్నాయండి బఫేలో. అండ్ చాలా బాగున్నాయి. క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ అయితే బాగుంది, టేస్ట్ వైజ్ కూడా బాగుంది అనిపించింది అనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ బఫే. అండ్ నేను రేట్ ఎందుకు మెన్షన్ చేయట్లేదు ఇక్కడ అంటే, అది లైక్ మండే టు ఫ్రైడే ఒక రేట్ ఉంటుంది, సాటర్డే సండే ఒక రేట్ ఉంటుంది, డిన్నర్ ఒకటి ఉంటుంది, లంచ్ ఒకటి ఉంటుంది. అండ్ ఏమైనా స్పెషల్ అకేషన్స్ లైక్ ఫాదర్స్ డే, మదర్స్ డే, బ్రదర్స్ డే అట్లాంటి టైంలో కూడా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. అందుకే మీరు వెళ్ళే ముందే ఒకసారి కాల్ చేసుకుని వెళ్ళడం బెటర్. ఒక 8 to 9 ఐటమ్స్ వెజ్లో పెట్టారు, ఒక 8 to 9 ఐటమ్స్ కర్రీస్. నేను చెప్పేది స్టార్టర్స్, కర్రీస్, ఇంకా డెజర్ట్స్ అన్నీ కలిపి అయితే ఆల్మోస్ట్ 200 to 300 ఐటమ్స్ ఉన్నాయా అన్నట్టు అనిపించింది. పొడ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉందండి. చికెన్ పిక్కల్, ఆవకాయ, నార్మల్ మామిడికాయ పచ్చడి, ప్రతి ఒక్కటి అయితే పెట్టారనమాట. చాలా చాలా బాగా అనిపించింది నాకు. అది మేము యాక్చువల్గా నిన్న వెజిటేరియన్ అనమాట, అందుకే నేను వెజ్ ఫుడ్ మాత్రమే చూపిస్తున్నాను. అంటే నాన్ వెజ్ కూడా కొన్ని షూట్ చేశాను. ఇది మనకి తెలంగాణ పప్పుచారు, చాలా టేస్టీగా అనిపించింది. ఇది నేను టేస్ట్ చేశాను. ఇంకా స్టీమ్ రైస్ పెట్టలేదు. ఇదేమో వెజ్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా ఉండింది. వెజ్ వాళ్ళ కోసం వెజ్ బిర్యానీ. ఇది చేపల కూర, ఇది చికెన్ కర్రీ అనుకుంటా. నెక్స్ట్ వచ్చింది చేపల ఫ్రై, ఇది అపోలో ఫిష్ టైప్లో పెట్టారు. ఇది కూడా బాగుంది అని అన్నారనమాట నాన్ వెజ్ తిన్న వాళ్ళు. ఇది కైండ్ ఆఫ్ చికెన్ దాల్చా టైప్లో ఒకటి పెట్టారు. ఇది మటన్ బిర్యానీ, ఇది కూడా బాగుంది అని చెప్పారు. నేను టేస్ట్ చేయలేదు. మంచి మటన్ దమ్ బిర్యానీ అయితే చాలా బాగుంది అన్నారు. నెక్స్ట్ మిర్చి సాలన్, రైతా, పెరుగన్నము అండ్ కర్డ్, ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. పెరుగన్నం అయితే అల్టిమేట్ ఉందండి. దీనికి చల్లమిరపకాయతో తింటే ఆహా అనిపించింది. ఇంకా మంచి జ్యూసెస్లో ఏమో మాక్టైల్స్ కాకుండా జ్యూసెస్ అనమాట ఇవి. ఒకటి వాటర్మెలన్ క్యాండీ జ్యూస్, ఇంకొకటి డీటాక్స్ వాటర్. ఇంక ఇవన్నీ స్వీట్స్ అండి బాబు. ఈ స్వీట్స్ అయితే భలే ఉన్నాయి తెలుసా. ఒక్కొక్కటి ఒక్కదానికి మించి ఒకటి ఉంది. స్వీట్స్ అయితే అసలు ఇట్లా టూట్ పడిగాయి అంటారు కదా, ఎప్పుడెప్పుడు మెయిన్ కోర్స్ కంప్లీట్ చేసి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు అనిపించింది. ఇదేమో రోజ్ కేసరి ఇదంట, ఇదేమో కోకోనట్ మిల్క్ ఫిర్నీ, చాలా బాగుండింది ఇది కూడా టేస్ట్. అండ్ ఇదేమో మ్యాంగో శ్రీఖండ్, సూపర్ ఉండింది మ్యాంగో శ్రీఖండ్. ఇంకా నేను ఇట్లాంటివి ఏమీ టేస్ట్ చేయలేదు. ఇవి రెగ్యులర్గా మనకి ఉంటాయి కదా, జస్ట్ చూపిస్తున్నాను వాళ్ళు ఏమేమి పెట్టారు అనేది. మలై రోల్, టూటీ ఫ్రూటీ, అంజీర్ రోల్, తర్వాత మోటీ పాక్ అని చెప్పి ఒకటి పెట్టారు. అండ్ ఇవన్నీ కూడా మనకి కేక్స్, పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు అనిపించేది. ఫ్రెష్ చెర్రీస్ తోటి చాక్లెట్ కేక్, ఇట్లాంటివన్నీ కూడా 2 కూడా ఉన్నాయి. నిన్న ఫాదర్స్ డే కనుక కొంచెం స్పెషల్ ఉండిందనమాట. ఇవన్నీ డెజర్ట్స్ అన్నీ ఇట్లా హైలైట్ చేశారనమాట. డాడ్ 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 అని చెప్పేసి భలే ఉన్నాయి అనిపించింది. సూపర్ అంటే సూపర్ ఉండే డెజర్ట్స్ అయితే. చాలా ఇంప్రెస్ అయ్యానండి డెజర్ట్స్ విషయంలో అయితే. ఇదైతే ఎంత బాగుంది కదా, ప్రెట్టీ ఉన్నట్టు అనిపించింది, సూపర్ అనిపించింది. అండ్ ఇదొకటి, ఇది తిరమసు, ఇది మ్యాక్రాన్స్ అనాలనుకుంటా. నెక్స్ట్ ఇది వచ్చేసి వెజ్ స్టార్టర్స్ అనమాట. సమ్ టోఫు అట్లాంటిది పెట్టారు. అండ్ ఇది ఒకటి వచ్చేసి వెజిటబుల్ స్టిర్ ఫ్రై టైప్లో ఒకటి పెట్టారు. అందులో ఒక రోటీలో ఏదో స్టఫ్ చేశారు. ఇది కూడా టోఫులో ఒక ఐటమ్, పన్నీర్ కాకుండా టోఫు ఉంటాయి కదా, సోయా మిల్క్తో చేస్తారు అది. ఇది కాలీఫ్లవర్ సంథింగ్, ఇది కూడా స్టార్టరే. ఇది స్టార్టరే. ఇవన్నీ వెజ్ స్టార్టర్స్ అనమాట. ఇది కూడా వెజ్ స్టార్టరే. నెక్స్ట్ పిజ్జా, ప్యాన్ కేక్స్, బ్రెడ్స్, ఇట్లాంటివి అయితే అమ్మో అసలు చెప్పలేం, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఒకటా రెండా అసలు బాబోయ్ అనిపించింది అనమాట. నేను తిన్నవి ఇవి మాత్రం నేను తిన్న సాలడ్స్. ఇది మష్రూమ్ సూప్ చాలా బాగుండింది. చికెన్ సూప్ ఒకటి ఉంది, కానీ నేను వెజిటేరియన్ కదా, సో మష్రూమ్ సూప్. ఇది ఒకటి రాడిష్ అండ్ రాడిష్ అండ్ యాపిల్ సాలెడ్, పైనాపిల్ కాదు యాపిల్ సాలెడ్. ఇవన్నీ మనకి సాసెస్ అనమాట, మయోనీస్, సాసెస్ అట్లాంటివన్నీ పెట్టారు. అండ్ ఇవన్నీ కూడా సాలెడ్స్, కట్ ఫ్రూట్స్ మంచిగా హార్ట్ షేప్లో కట్ చేసి కట్ ఫ్రూట్స్ పెట్టారు. ఈ సైడ్కి ఉన్నదేమో ఎగ్ సాలెడ్, చాలా బాగుండింది అది కూడా. ఇది డ్రాగన్ ఫ్రూట్, వాటర్మెలన్ ఇవన్నీ పెట్టి ఇదంతా కూడా మనకి కట్ ఫ్రూట్స్ టైప్లో. ఓ మై గాడ్, అంటే బాగున్నాయి ఇవన్నీ కూడాను.
నెక్స్ట్ ఇది బేక్డ్ గులాబ్ జామున్. గులాబ్ జామున్‌ని బేక్ చేసి మనకి ఒక సాస్ టైప్, ఒక స్వీట్ సాస్ టైప్ దాంట్లో ఇచ్చారనమాట. ఇంకొకటిది టాఫీ పుడింగ్ అనేదో ఇచ్చారు. అది బ్లాక్ చాకో చిప్స్ అవన్నీ ఏశారు. తర్వాత రోజ్ పెటల్ ఐస్ క్రీమ్, ఫ్రూట్ ఐస్ క్రీమ్, అట్లా ఒక 4 వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ పెట్టారనమాట. ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే రెగ్యులర్‌గా ఉండేటివి, కానీ ఇవి మాత్రం బయట నుంచి తెచ్చినవి కాదంట. వాళ్ళ రెస్టారెంట్ స్పెషల్ అంట. అండ్ మ్యాంగో పల్ప్ పెట్టారనమాట. ఐస్ క్రీమ్ పైన వేసుకోవడానికి మ్యాంగో పల్ప్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఒక జెల్లీస్ టైప్‌లో ఇచ్చారు. చాక్లెట్ సాస్. జస్ట్ ఇట్లా టాపింగ్స్ లాగా వేసుకోవడానికి బావుంటాయి కదా అని చెప్పేసి. ఇంకా 3 వెరైటీస్ ఆఫ్ మాక్టైల్స్ ఇచ్చారండి. స్ప్రింగీ ఫీవర్ అని చెప్పేసి, యాపిల్ సంథింగ్ అని చెప్పేసి. నేనైతే మంచిగా ఒక 2-3 మాక్టైల్స్ అయితే తాగాను. నాకు మాక్టైల్స్ అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మాక్టైల్స్ అయితే తాగాను. నెక్స్ట్ నేను స్టార్టర్స్లో అవి ఒకటి తిన్నాను కదా, ఇవి ఒకటి టోఫు, బ్రాక్లీ ఇవన్నీ ఒకటి తిన్నాను. మంచిగా అనిపించినాయి. స్టార్టర్స్ అయితే బాగుండే. నెక్స్ట్ మష్రూమ్ మక్ని ఒకటి, నవరత్న్ కర్రీ ఒకటి, పన్నీర్ కర్రీ ఒకటి, ఇవి వెజ్ కర్రీస్. దీంతో పాటు పుల్కాస్ ఆర్డర్ చేసుకున్నాము. తర్వాత ఇంకో మాక్టైల్ మా టేబుల్ దగ్గరికి వచ్చిందనమాట. వచ్చిందాన్ని కాదనకూడదు కదా అని చెప్పేసి సాఫ్ట్ పుల్కాస్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. అంటే ఇక మనకి ఆన్ టేబుల్ సర్వ్ చేస్తారు కనుక ఇవి ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. తర్వాత మంచి పూల్ పక్కన బార్బెక్యూ ఒకటి పెట్టారనమాట. మనం ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి. మటన్ అట్లా అన్నీ పెట్టారు. బార్బెక్యూ, తవ్వ మటన్ అట్లాంటివన్నీ పెట్టారు. ఇవి కూడా బాగుండే. ఇది మటన్ చాప్స్. వేరే వాళ్ళ కోసం చేస్తూ ఉంటే నేను వీడియో తీసా, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని. నెక్స్ట్ ఆపం స్టివ్ కర్రీ, ఆపం చికెన్ కర్రీ అట్లా ఉన్నాయి. నెక్స్ట్ ఇది చాట్ ఐటమ్స్ అనమాట. పానీపూరి లేదండి, అదొక్కటి మిస్సింగ్ అనిపించింది నాకు. పానీపూరి ఉంటే నా అదిరిపోయేది అనిపించింది. చాట్ ఐటమ్స్ అవన్నీ కూడా. ఇది పూల్ సైడ్ పెట్టారనమాట. అండ్ నిన్న ఫాదర్స్ డే కనుక మనకి బ్రెడ్స్, మనకి సూప్తో పాటు బ్రెడ్ అట్లా తీసుకుంటాం కదా. సో ఇన్ని వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ పెట్టారనమాట. అది 1-2 అని చెప్పలేం, అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ బ్రెడ్స్ అయితే ఉన్నాయి. అసలు అది ఎంత బాగుందో కదా. ఫాదర్ ఒక బేబీని క్యారీ చేస్తూ భలే అనిపించింది. ఆ బేబీని ఎత్తుకొని ఎంత ముద్దుగా అనిపించిందో చూస్తూ ఉంటే. అండ్ మంచి పెద్ద స్పేషియస్గా ఉంది ప్లేస్. ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చండి, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. నేను బార్బెక్యూలో పైనాపిల్ అండ్ బ్రాక్లీ తీసుకున్నాను. పైనాపిల్ సూపర్, బ్రాక్లీ ఓకే ఉండింది, నాకంత నచ్చలేదు. తర్వాత ఇంకా మెయిన్ కోర్స్లోకి వచ్చేసరికి వెజ్ బిర్యానీ విత్ మిర్చి కసాలన్ అండ్ కొంచెం వైట్ రైస్లో పప్పుచారు అన్నము, ఒక పాపడ్, చల్లమిరపకాయతోటైతే నేను మెయిన్ కోర్స్ కంప్లీట్ చేశాను. ఇవన్నీ తిన్నాక కొంచెం పెరుగన్నం కావాలి కదా, పెరుగన్నానికి ఆవకాయ పచ్చడి అండ్ ఒక చల్లమిరపకాయ కూడా తినేసాను. ఇక నేను తిన్న డెజర్ట్స్లో 2 టైప్స్ ఆఫ్ కేక్స్, తిరమసు ఒకటి, అంజీర్ రోల్ అండ్ కోకోనట్ ఫిర్ని, ఇవైతే తినేసానండి. ఇవి ఇంకా తప్పదు, ఇంకా డెజర్ట్స్ని మనం కంట్రోల్ చేసుకోలేము. ప్యాకింగ్ కూడా భలే అనిపించింది. అంటే సర్వ్ చేసే విధానం చాలా నచ్చింది. ఇది మంచిగా పూల్ పక్కన ఉన్న రెస్టారెంట్ అనమాట, ఫుడ్ ఎక్స్చేంజ్ అని, నోవటెల్లోనే. సూపర్ అనిపించింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.